నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి కొండా సురేఖ మంత్రికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో కొంత విచిత్రకరమైన ఉంటూ ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా కొండా సురేఖ మీద ఏదో ఒక కాంట్రవర్షియల్ టాపిక్స్ నడుస్తూ ఉంటాయి. మరి తాజాగా తీసుకుంటే ఓఎస్డీకి సంబంధించి సస్పెన్షన్ గురించి కూడా ఇది కూడా ఒక కాంట్రవర్సీ అయింది. అలాగే ఈ ప్రస్తుతానికైతే ఆవిడ బట్టీని కూడా కలిసినట్లుగా తెలుస్తుంది. కొంతమందితో కలిసి తనకి సంబంధించిన విషయాల గురించి చర్చించినట్లు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది కొండా సురేఖకి సంబంధించి, ఎందుకంత ఆవిడ అంత ఆవేదన పడి మీటింగ్లు పెట్టాల్సిన అవసరం ఏముంది, ఏం జరుగుతుంది అన్నదైతే మనకి ఈరోజు సమగ్రమైన విశ్లేషణ ఇవ్వడానికి మనతో పాటు ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతారు. నమస్తే సార్. నమస్తే. ఏంటి సార్, అంటే కాంట్రవర్సీస్ ఎప్పుడు చూస్తూనే ఉంటాం మనం. కొండా సురేఖ గారు అంటేనే కాంట్రవర్షియల్ కొంచెం నడుస్తూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. సో ప్రస్తుతానికి తీసుకుంటే మరి బట్టిని, అలాగే మనకి నటరాజన్ గారిని, అలాగే మహేష్ గారిని కూడా, వీళ్ళందరినీ కూడా ఆవిడ కలిసినట్లుగా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, ఏంటి ఆవిడ ప్రాబ్లం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అంటారు కాంగ్రెస్ లో? యాక్చువల్గా ఇది ఒక పొలిటికల్ థ్రిల్లర్ తీయదగిన సబ్జెక్ట్ అండి. సినిమా డ్రామా, పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా అంటారు. థ్రిల్లర్ గానే ఉంటది ఇది. అంటే కరెక్ట్ గా కానీ జాగ్రత్తగా చేస్తే అంత సబ్జెక్ట్ ఉంది. దీన్ని చెప్తాను నేను. పసుపులేటి సురేష్ అండి, అసలు క్యారెక్టర్ పేరు పసుపులేటి సురేష్. పసుపులేటి సురేష్ అని ఆయన సూర్యాపేట జిల్లాకు సంబంధించి పర్యావరణం అంటే ప్రేమికుడు. అతను అనేక సిమెంట్ కంపెనీల్లో సివిల్ ఇంజనీర్ గా పనిచేశాడు. అలాగే ఈ మధ్యకాలంలో దక్కన్ సిమెంట్స్ లో అతను సివిల్ ఇంజనీర్ గా చేరాడు. అయితే అతనికి ప్రకృతి మీద ప్రేమతో ఈ సిమెంట్ కంపెనీలు అన్ని కూడా పర్యావరణానికి ఎంతో కొంత హాని చేస్తాయి. అందువల్ల అతను అబ్జర్వ్ చేస్తుంటాడు, ఇవి ఏ స్థాయిలో హాని చేస్తున్నాయి, దానికి మనం ఏమన్నా చేయగలమా అన్న ఒక తపన ఉన్న వ్యక్తి. అలాగే అతను చేరినాక ఏమైందంటే, ఈ దక్కన్ సిమెంట్స్ దాదాపు 100 ఎకరాల అటవీ భూమిని ఆక్యుపై చేసినట్టు గుర్తించాడు. గుర్తించి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ముఖ్యంగా ప్రభుత్వాలకు తీసుకెళ్లాలని అతను ఏం చేశాడంటే, సీఎం రేవంత్ రెడ్డికి, కేసీఆర్కి, ఈమె అటవీ శాఖ మంత్రిగా ఉంటున్న కొండా సురేఖ్కి, అక్కడ ప్రాంతం ఉన్న జిల్లా కలెక్టర్కి, వీళ్ళకందరికీ అతను డీటెయిల్గా సబ్మిట్ చేశాడు, పిటిషన్ పెట్టాడు. ఎలా అతను ఆధారాలతో పెట్టాడు. ఇది బేసిక్గా. అంటే ఇక్కడ సినిమా స్టార్ట్ అయితే మనకి దీన్ని కొండా సురేఖ ఉపయోగించుకునింది. అంటే వీడిని బెదిరించడానికి ఆమెకు ఒకటి దొరికింది, సబ్జెక్ట్ దొరికింది, సినిమా తయారు చేసుకుంటుంది. అంటే బెదిరించాలంటే ఆధారం ఉండాలి కదా. సో నువ్వు ఇలా అక్రమాలకు చేస్తున్నావు, నేను అడిగిన డబ్బులు లేకపోతే ఈ అక్రమాలని బయటికి తీసుకొస్తా అనేది. ఇదంతా కూడా నేనేమి ఎంక్వైరీ చేసి చెప్పట్లేదు, మీడియాలో వచ్చింది చెప్తున్నాను. ఇది ఎంత నిజమనేది నాకు తెలియదు. అంటే కథగా తీసుకున్నప్పుడు ఇది ఇంట్రెస్టింగ్ కథ, జరిగిందో లేదో మనకు తెలియదు. విభిన్న కథలు వస్తున్నాయి. అందువల్ల నేను కమిట్గా తెలుసుకుని, ఎందుకంటే నేను ఇన్వెస్టిగేట్ చేస్తుంటే నేను ధైర్యంగా చెప్పొచ్చు. నేను పబ్లిక్ డొమైన్ లో ఉన్నది చెప్తున్నా. కాకపోతే నాకు ఇది ఒక స్టోరీగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఈ మెల్లి, ఎందుకంటే హాలీవుడ్ మూవీస్ ఇలాంటివి చాలా, పెలికాన్ బ్రీఫ్ ఇలాంటి చాలా సినిమాలు వచ్చాయి ఇట్లా. అంటే ఎక్కడో జర్నలిస్టు, ఎక్కడో ఒక అనామకుడి దగ్గర స్టోరీ స్టార్ట్ అయ్యి అది ఎక్కడెక్కడికో వెళ్తుంది అనమాట. అలాగే ఉంది ఇది కూడా. సో వీళ్ళు ఏం చేశారంటే, కొండా సురేఖ దగ్గర గతంలో పనిచేసిన సుమంత్ అని ఓఎస్డి, ఆ ఓఎస్డికి ఈమె చెప్పినట్టుగా, సో ఓఎస్డి ఒకడే పోయి చేస్తే కష్టం కాబట్టి ఏదైనా రేవంత్ రెడ్డి వాటా రేవంత్ రెడ్డికి వెళ్ళాలి కాబట్టి, రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉన్న రోహిన్ రెడ్డి, ఖైరతాబాద్ డిసిసి, ఆయన సుమంత్ కలిసి వాళ్ళ ఆఫీసులో ఈ దక్కన్ సిమెంట్స్ వాళ్ళని పిలిచి, వాళ్ళ ముందు ఈ అబ్బాయి పెట్టాడు కదా సురేష్, ఈ సురేష్ పెట్టిన కష్టం అతనిది, ఫలితం వెళ్తాయి. ఇతను పర్యావరణానికి వ్యతిరేకంగా అతను చేద్దాం అనుకుంటా, అతను ఇప్పుడు షాక్ అయ్యాడు. అంటే నేనేదో చేస్తే వీళ్ళు దాన్ని కూడా ఉపయోగించుకొని వీళ్ళు వేరే వాళ్ళు లాభం పొందుతున్నారు. అదే సురేష్ ట్రై చేస్తున్నా అక్కడ పాపం ఆయనకన్నా డబ్బులు డీల్ అయింటే ఎక్కడికి పోకుండా సురేష్ బ్లాక్మెయిల్ చేస్తుండొచ్చు వాళ్ళని. కానీ సురేష్ పాపం పర్యావరణం కాపాడాలనే ఒక మంచి ఉద్దేశంతో చేస్తే, ఆ ఫైల్ని వీళ్ళు ఏం చేశారు, ఈ రోహన్ రెడ్డి అండ్ సుమంత్ వీళ్ళిద్దరు వెళ్ళి దక్కన్ సిమెంట్స్ వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారు, డబ్బులు కావాలని. వాళ్ళే తినకపోతే గంతో బెదిరించారు. ఇది ఆరోపణ, అది నిజమా కాదు తెలీదు. సో బెదిరిస్తే ఇదేమైపోయింది, లీక్ అయిపోయింది. ఎట్లా లీక్ అయిపోయిందంటే, ఈ దక్కన్ సిమెంట్స్ వాళ్ళకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరో తెలుసు. వాళ్ళకి పోయి ఏమయ్యా మమ్మల్ని ఎలా బెదిరిస్తున్నారు అనేసరికి ఆయన రేవంత్ రెడ్డికి చెప్పడం, అట్లా లీక్ అయిపోయి ఇదేమైపోయిందంటే, ఇప్పుడు ఎప్పుడైతే పబ్లిక్ అయిపోయిందో, రేవంత్ రెడ్డికి పబ్లిక్ కాకుండా పొంగులేటి ఇన్వాల్వ్ కాకపోయింటే
రేవంత్ రెడ్డి కూడా తన అనుచరుడే కదా, ఎట్లాగో ఎవరి ఓటాలు వాళ్ళకి వస్తున్నాయని సైలెంట్గా ఉండే అవకాశం ఉండేది. సో ఎప్పుడైతే ఇది అయిపోయిందో వాళ్ళు ఏం చేశారంటే రేవంత్ రెడ్డి ఈ సుమంత్ని అరెస్ట్ చేయమని పోలీసులను పంపించారు. వీళ్ళు మామూలుగానే మన పోలీసులు ఎట్లా ఉంటారు, అర్ధరాత్రులు లేకపోతే తెల్లవారుజాములనే వెళ్తారు కాబట్టి అలాగే మఫ్టీలో వెళ్ళారు. మఫ్టీలో వెళ్ళినప్పుడు అక్కడ కొండా సురేఖ కూతురు సుష్మిత ఆమె రంగంలోకి దిగి అడ్డుకునింది. ఒక పక్క అడ్డుకొని వాళ్ళతో ఆర్గ్యూ చేస్తుంది, అసలు మీరెవరు, మీ ఐడి కార్డులు ఏంటి అని దబాయించి మాట్లాడుతుంది. ఈ లోపల సుమంత్ కొండా సురేఖ కార్లు బయటికి వెళ్ళిపోయారు అనేది వార్త. సో అలా అంటే కొండా సురేఖ తన మనుషుల ద్వారా అట్లాగే రేవంత్ రెడ్డి మనుషుని పెట్టుకొని వీళ్ళు ఒక డీల్ చేద్దామని ఉపయోగించుకున్నారు. ఆ డీల్ బెడ్స్ కొట్టింది. బెడ్స్ కొట్టే కాడికి ఇతన్ని అరెస్ట్ చేయాలని ఒక డ్రామాకి తెరలేపారు. ఆ డ్రామాని సుష్మిత అడ్డుకునింది. ఇప్పుడు ఏమైంది, కొండా సురేఖ్కి రేవంత్ రెడ్డి వర్గానికి మధ్య క్లాష్ మొదలైంది. దాంతో ఇప్పుడు కొండా సురేఖ దీన్ని ఇష్యూ చేయాలని, దీంట్లో మళ్ళీ ఏం ఉపయోగపడుతుంది, ఇవాళ రాజకీయాల్లో గెలుపు అనేది ఇంపార్టెంట్, గోల్ రీచ్ కావడం ఇంపార్టెంట్ తప్ప వాల్యూస్ ఏమీ ఉండాల్సిన అవసరం లేదనేది అందరూ నమ్ముతున్నారు. దేర్ ఆర్ నో వాల్యూస్. ఇప్పుడు కొండా సురేఖ చూసుకుంటే ఆమె లైఫ్ అనేక జంప్ జల్లంగా అంటారు కదా, అలాగా ఆమెకేమి ఒక పార్టీ లాయల్టీ లేదు, ఒక ఫిలాసఫీ లేదు, ఏమీ ఆమె కాదు ఎవరికి ఇవాళ ఎథిక్స్ లేదు. రేవంత్ రెడ్డి కూడా అంతకుముందు బీజేపీ దీంట్లో ఏబీపీలో ఉండి తెలుగుదేశానికి వచ్చి కాంగ్రెస్కి వచ్చాడు. రేపొద్దున ఆయనకి కుదిరితే బీజేపీ, ఎవరైనా అంతే. ఇవాళ ఎవరికి చంద్రబాబు ఉన్నాడు, ఆయన కలవని పార్టీ లేదు కదా, అందరినీ కలిశాడు. ఇప్పుడు జగన్ ఉన్నాడు, ఆయనకి ఇక్కడేమో బీజేపీ వ్యతిరేకం, అక్కడేమో బీజేపీతో దోస్తి. కాబట్టి ఇక్కడ ఇవాళ ఎవరికి కూడా ఏ రకమైన ఎథికల్ అండ్ ఇది లేదు. పార్టీ లాయల్టీ ఒకప్పుడు ఉండేది, కాంగ్రెస్ వాది అనుకునేవాడు, కాంగ్రెస్ వాది కమ్యూనిస్ట్ అనుకునేవాళ్ళు. ఇవాళ ఆ లాయల్టీ కూడా ఏది లేదు. సొంత లాయల్ టు హిమ్సెల్ఫ్ ఆర్ హర్సెల్ఫ్ అనేది సెల్ఫిజం అంటారు. సెల్ఫిజం అనేది ఇప్పుడు పెరిగిపోయింది, ఇంకా వేరే ఏ ఇజం లేదు. సో అలాగా ఈమె కూడా ఇచ్చేసింది. దాంతో ఇప్పుడు ఈమె దీన్ని పబ్లిక్ అయిపోయింది. ఎప్పుడైతే పోలీసులు వచ్చారో ఇష్యూ పబ్లిక్ అయిపోయింది కాబట్టి ఆమె రంగంలో దిగింది. ఆమె రంగంలో దిగినప్పుడు ఈ ఆమె సుష్మిత మాట్లాడేసింది, వీడియోలంతా బయటకు వచ్చేసి ఆమె ఇతని మీద కూడా, రోహిన్ రెడ్డి మీద కూడా గన్న ఇది అన్నాడు, మావాడు తప్పు లేదని వీళ్ళు ఇంకా అటు వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఎప్పుడైతే సుష్మిత ఓపెన్ అప్ అయిపోయి మాట్లాడిందో, డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి పేరు తీసిందో, ఆమె ఒక సీజన్డ్ పొలిటీషియన్ లాగా మాట్లాడకుండా ఒక అగ్రెసివ్ గా మాట్లాడేసిందో, అది వీడియో ఎప్పుడైతే బయటకు వచ్చేసిందో కథనాలు రకరకాలుగా వచ్చేసాయి. దీంట్లో నుంచి ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ఈమెకు ఫోన్ చేసింది, మీరు దీని మీద ఇష్యూ చేయకండి, మనం మాట్లాడదామని. సో మీనాక్షి నటరాజన్ అపాయింట్మెంట్ అడిగింది, ఎందుకంటే కాంగ్రెస్ తరఫున ఆమె ఇన్ఛార్జ్ కాబట్టి. సో ఆమె ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్కి రండి అని చెప్పింది. సో ఈ లోపల ఆమె బట్టి విక్రమార్కని కలిసింది. బట్టి విక్రమార్కని ఎందుకు కలిసిందంటే కేబినెట్ మీటింగ్ ఉంది, కేబినెట్ మీటింగ్కి ఈమె వెళ్ళదలుచుకోలేదు. వెళ్ళినప్పుడు అక్కడ చర్చ వస్తే ఈయనకి తెలియాలి కాబట్టి తన మనిషిగా ఉంటాడు, అంటే ఒక వెర్షన్ తన వెర్షన్ చెప్తాడు కదా, లేకపోతే ప్రాబ్లం అవుతుందని చెప్పి ఆయనకు పోయి బ్రీఫింగ్ చేసింది. అసలు ఏం జరిగింది ఏంటి, నా వైపు నుంచి ఏం జరిగింది అనేది ఆమె బ్రీఫింగ్ చేసి ఆ తర్వాత మీనాక్షి నటరాజన్ కలిసింది. అక్కడనే మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు ఆయన కూడా ఉన్నాడు. వాళ్ళిద్దరికి ఆమె తన వెర్షన్ ఏంటి అనేది చెప్పింది. దీంతో పాటు ఆమె ఏం చెప్పిందంటే, నా మీద ఒక కుట్ర జరుగుతుంది, ఎందుకంటే వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా ఉంటుంది. అక్కడ కొంతమంది ముఖ్యంగా రెడ్లు బీసీలని తొక్కేస్తున్నారు అని ఒక నెరేటివ్, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ బీసీ ఇష్యూస్ ఉన్నాయి, బంద్కు పిలిపించారు, ఈ నేపథ్యం ఉంది కాబట్టి దీన్ని ఉపయోగించుకొని రెడ్లు వర్సెస్ బీసీ అనే ఒక నెరేటివ్ క్రియేట్ చేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వేం నరేందర్ రెడ్డి వీళ్ళంతా కలిసి నా మీద నన్ను తొక్కేయాలని ట్రై చేస్తున్నారు. వీళ్ళకి కడియం శ్రీహరి, తర్వాత గుండు సుధారాణి, బసవరాజ్ సారయ్య వీళ్ళంతా కూడా హెల్ప్ చేస్తున్నారు అనేది జరిగింది. ఇదే సమయంలో ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది. అదేంటంటే అక్కడ వరంగల్లో జిల్లా పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవాలి, దానికి సంబంధించి అక్కడ నాయుడు హోటల్లో నిన్న కొండా మురళి వాళ్ళ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం జరిగింది. దానికి బసవరాజ్ పైడే వెళ్లకుండా ఆయన బసవరాజ్ సారయ్య వెళ్లకుండా ఆయన ఒక సపరేట్గా
ఒక దుకాణం పెట్టాడు, ఆయన ఒక మీటింగ్ పెట్టాడు. మ్మ్. అంటే అక్కడ రైవలరీ ఉంది, ఉంది. కొండా సురేఖ వర్సెస్ అదర్ కాంగ్రెస్ పర్సన్స్. మ్మ్. సో మరో వైపు కొండా మురళి ఏమో రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తాడు. రేవంత్ రెడ్డి ఆయన మరి అదే సార్, ఎలాంటి దాడి జరగలేదు, ఎలాంటి బెదిరింపులు లేవని అదే చెప్తున్నాడు బెదిరింపులు ఆయన లేవు, wife మీద. అంటే మా వైపు ఏం తప్పు లేదనేది వాళ్ళు అదే. క్లియర్ గా చెప్పుకోవాలండి. మ్మ్. సో ఆయన ఏంటంటే ఒక వైఎస్ఆర్ తర్వాత వైఎస్ఆర్ అంత తోడు రేవంత్ రెడ్డి ఆయన గెలుపు కోసం ఏం చేశాం అంటే, ఇక్కడ విషయం ఏంటంటే దీన్ని కేసీఆర్ అంటే కేసీఆర్ అంటే బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, మ్మ్. రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో ఈ దందాలకు తెరలేపాడు. మ్మ్. అందరూ ఇండస్ట్రియలిస్టులు కాబట్టి మైనింగ్ చేసే వాళ్ళని అందరినీ బెదిరించి డబ్బులు అనేవి వసూలు చేయడం మొదలైంది. మ్మ్. ఇది కూడా అలాంటిదే, కాకపోతే ఇది లీక్ అవడం వల్ల ఒకరి మీద ఒకరు నిందలు వేసుకొని వీళ్ళు డ్రామా చేస్తున్నారు. మ్మ్. వీళ్ళందరూ కలిసే చేశారు, వాటాల పంపకంలో ఇప్పుడు ఇబ్బంది వచ్చింది, మ్మ్. ఇష్యూ బయటకు వచ్చింది అనేది ఇప్పుడు బీఆర్ఎస్ దీన్ని విమర్శిస్తుంది. ఓకే. ఓవరాల్ గా ఏంటంటే ఇక్కడ ఒక్కోసారి మనకి ప్రజలకు మంచిది ఎక్కడ జరుగుతుందంటే వాళ్ళు కొట్టుకుంటే నిజాలు బయటకు వస్తాయి, అవును. అందరూ యునైటెడ్గా ఉంటే నిజాలు రావు. అందుకని వాళ్ళు ఏంటంటే ఏ ప్రభుత్వం ఉన్నా పారిశ్రామికవేత్తల దగ్గర డబ్బులు వసూలు చేయడం అనేది కామన్, ఏ పార్టీ ఉన్నా. మనకి ఇప్పుడు నెల్లూరు మైన్స్ మీద కూడా పెద్ద గందరగోళం లేచింది, అక్కడ ఎట్లా వసూలు చేస్తున్నారు. అవును. సో ప్రతి దగ్గర అది ఎనీ పొలిటికల్ పార్టీ వీళ్ళ దగ్గర లీగల్ గా ఫండ్ కూడా తీసుకుంటారు. లీగల్ ఫండ్ ఏమో పార్టీ ఫండ్ వెళ్తుంది. అట్లా కాకుండా వ్యక్తులుగా ఏం చేస్తారంటే ఆ ఇండస్ట్రీలో వాళ్ళ లూప్ హోల్స్ తీసుకొని ఇప్పుడు ఈ బెదిరిస్తారు అన్నమాట. ఇప్పుడు ఎవరో సురేష్ అనే ఒక పర్యావరణ ప్రేమికుడు చేసిన పని ఈమె ఉపయోగించుకుందాం అనుకున్నది, రేవంత్ రెడ్డి మనుషులు ఉపయోగించుకుందాం అనుకున్నారు, అందరూ టార్గెట్ పెట్టారు. అంటే నువ్వు 100 ఎకరాలు ఆక్యుపై చేసావు, మమ్మల్ని గమనించుకోవాలి కదా అనేది వీళ్ళకు ఉన్నది. ఇది ఎందుకు ఉందంటే వ్యక్తులుగా మనం కొండా సురేఖను ఇంకొకరినో అనాల్సిన అవసరం లేదు. మోడల్, పొలిటికల్ మోడలే ఇవాళ డెమోక్రటిక్ ఎలక్ట్రల్ సిస్టమే ఎలా ఉందంటే డబ్బు లేకుండా కదిలే పరిస్థితి లేదు ఇది. సో మినిమం ఒక ఎమ్మెల్యేకి మినిమం 30 అనుకుంటే మ్యాక్సిమం 100-150 కోట్లు కూడా ఒక ఎమ్మెల్యే సీటు కోసం ఖర్చు పెట్టాలి. ఒక్కోసారి పార్టీ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, మళ్ళీ ఇక్కడ ఖర్చు పెట్టుకోవాలి, ఇవన్నీ చేయాలి. రెండోది అంతకుముందు రాజకీయాల్లో 10 ఏళ్ళు ఉంటేనే కదా ఎమ్మెల్యే సీట్ నీకు వస్తుంది, కొత్తగా రాదు. ఆ పెట్టుబడి ఇవన్నీ కలిపి ఒక 300-400 కోట్లు టార్గెట్ పెట్టుకుంటారు. 5 ఏళ్లలో మనం సంపాదించాలని. ఇవి ఎక్కడి నుంచి సంపాదిస్తారండి? వనరులు ఎక్స్ప్లాయిట్ చేయడం, భూమి, గనులు, ఇసుక, మద్యం, ఈ వనరులని కొల్లగొట్టడం, ఇండస్ట్రియలిస్టులని పీడించడం, చివరికి మటన్ కొట్టడం కూడా వదలకుండా డబ్బులు వసూలు చేయడం ప్రజల దగ్గర నుంచి అన్న స్కీమ్ లో వీళ్ళు వెళ్తే గానీ ఎమ్మెల్యేలకి, పైగా ఒక ఎమ్మెల్యే తింటే గమనం ఉండరు కదా, నాకేంటి వాట నీకేంటి వాట, అది పైవాడికి మళ్ళీ ఇప్పుడు లోకల్ గా ఎమ్మెల్యే తింటే సరిపోదు, అటు సీఎం స్థాయిలో కూడా సైకిల్ ఇదంతా ఎవరి వాటాలకు వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ ఉండాలి. సో ఇది డిస్ట్రిబ్యూషన్ లో వీడికి మిగిలేది అంత అనేది చూసుకుంటారు, వనభోజనాల మాదిరిగా పంచు. సో అది ఇక్కడ ఇది బేసిక్ గా అనమాట. అంత తప్ప ఇదేమి వేరే ఏం గొడవ కాదు. అసలు గొడవ పంపకాల దగ్గర వచ్చిన ప్రాబ్లము, ఒక పర్యావరణ ప్రేమికుడు స్టార్ట్ చేసి ఎక్కడికే వెళ్ళిపోయింది. ఇది కరెక్ట్ గా తీస్తే ఒక మంచి పొలిటికల్ థ్రిల్లర్ అవుతుంది. రైట్ సార్, అంటే మీరు అన్నట్టుగా ఇది మరి ఏమైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏమి జరగదండి, నథింగ్ హ్యాపెన్స్. ఇవన్నీ మళ్ళీ 4 రోజులకి వేరే నార్మల్ గా వచ్చేస్తాయి, ఇది వీళ్ళు కాంప్రమైజ్ అయిపోతారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.